ఇక కుంభరాశి, వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారులకు సంవత్సరంలో ఎక్కువ భాగం గ్రహ సంచారం సరిగ్గా లేనందువలన సంవత్సరం అంతా కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. అలాగే కాస్త అనారోగ్య సమస్యలు, ప్రమాద సూచనలు, ఉద్యోగ భంగం, కుటుంబ కలహాలు, మానసిక వేదన మొదలైనటువంటివి ఇవి మీకు ముందు జాగ్రత్తగా సూచించడం జరుగుతుంది. ఇవి వచ్చేస్తాయి, అయిపోయిందిగా నేను ఇంతే అని భయపడుతూ కూర్చోవడం కాకుండా ఇవి రాకుండా ఉండడానికి ఒకటి మానవ ప్రయత్నం, భగవంతుడి అనుగ్రహం, ఈ రెండూ ఉంటే ఏవి మన దగ్గరికి రావట. కాబట్టి ఈ విశ్వావసునామ సంవత్సరంలో భగవంతుడిని ఏ మనిషి అయితే రాశిలో రాశి ఫలాలలో మీకు సమస్యలున్నాయని చెప్పినా, కష్ట నష్టాలున్నాయని చెప్పినా కూడా విశ్వావసువులో పరమాత్మను విశ్వసించడం వలన అవన్నీ కూడా దూరం అయిపోతాయి. కాబట్టి మీరు ఎలాంటి చింతించవలసినటువంటి అవసరం లేదు. తప్పకుండా పరమాత్మ అనుగ్రహంతో మీరు చేసేటువంటి వృత్తిలో రాణిస్తారు. అలాగే అన్ని శుభ ఫలితాలను మీరు పొందుతారు. సరే, మొదట్లో కొంత అననుకూలత ఉన్నప్పటికీ సంవత్సరం చివరిలో మీకు మంచి శుభ ఫలితాలు పొందుతారు. ఇది కుంభరాశి వారికి. ఇక వీరికి కాస్త మొదట్లో అనుకూలం లేదు కాబట్టి ఆరోగ్య విషయానికి సంబంధించి ఆదిత్య హృదయాన్ని అలాగే పంచాయుధ స్తోత్రాన్ని కనుక మీరు చదువుకున్న ఎడల మీకంతా